పెహల్గామ్ దాడికి సంబంధించి ఒక సంచలన వీడియో అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఇక రిషి భట్, అహ్మదాబాద్కు చెందినటువంటి రిషి భట్ అనే అతను మనకు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాబట్టి అతను చెప్పింది ఏంటంటే, అతను జిప్ లైన్ రైడింగ్కి అయితే వెళ్ళాడు. అక్కడ బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో ఆ బైసరన్ వ్యాలీలో ఇక్కడ జిప్ లైన్ రైడింగ్కి అయితే వెళ్ళాడు. అక్కడ జిప్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో, ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతను మనకు అక్కడ అతన్ని జిప్ లైన్ రైడింగ్కు వదిలేటప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి 2-3 సార్లు అన్నాడు. మరి ఇక్కడ ఇతను రిషి భట్ ఏమనుకున్నాడంటే, నేను జిప్ లైన్ రైడింగ్ చేస్తున్నాను కదా, నీకు క్షేమంగా వెళ్ళి రావాలని ఇతను వాళ్ళ ముస్లిం కదా ఇతను దానికి సంబంధించి అల్లాహు అక్బర్ అని అంటున్నాడు అని చెప్పి ఇతను అనుకున్నాడు. కానీ అప్పటికే ఇతను వీడియో తీస్తున్నాడు. ఎవరు? రిషి భట్ అనే ఆయన వీడియో తీస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. ఇక రికార్డ్ చేస్తున్నటువంటి టైంలో కింద అప్పటికే మన ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఇప్పటికే మనకు ఈ దాడి ఎలా జరిగింది పెహల్గామ్కి సంబంధించి అని. అక్కడ చూస్తే మనకు ఎంట్రీ గేట్ దగ్గర ఒకరు, అలాగే ఎగ్జిట్ గేట్ దగ్గర కొంతమంది ఈ టెర్రరిస్టులు వచ్చేసారు. ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర, ఎంట్రీలో ఉన్నారు, ఎగ్జిట్లో కూడా ఉన్నారు. మరి ఇక్కడ బైసరన్ వ్యాలీలో చాలామంది ఉన్నారు. టూరిస్ట్ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వారి ఫ్యామిలీస్తో వారు గడుపుతూ ఉన్నారు. ఇక ఇతను జిప్ లైన్ రైడింగ్ చేస్తున్నాడు కదా రిషి భట్ జిప్ లైన్ రైడింగ్ చేస్తూ ఇక్కడ సెల్ఫీతో మన వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అతనికి కింద ఎక్కడైతే ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఒక్కసారిగా అక్కడ ఫుడ్ కోర్ట్ ఏదో ఉంటే అక్కడ చాలామంది ఉన్నారని చెప్పి కాల్పులు జరిపారనమాట. ఈ కాల్పులు జరపడంతో ఇతను రికార్డ్ చేస్తున్నాడు. అతనికి సౌండ్స్ వచ్చాయి, కానీ ఎక్కడో హైట్లో జిప్ లైన్ రైడింగ్ చేస్తున్నాడు కదా, సౌండ్స్ వచ్చాయి కానీ అతను ఏం గమనించుకోలేదు, పట్టించుకోలేదట. మరి అతను జిప్ లైన్ రైడింగ్లో ఉండగానే ఇక్కడ టెర్రరిస్టులు అయితే కాల్పులు జరిపారు. మొత్తానికైతే ఇక్కడ కాల్పులు ఎందుకు జరిపారని చూస్తే, ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్లో ఎవరైతే టెర్రరిస్టులు అటాక్ చేశారో అప్పుడు వీళ్ళు ఏం చేశారంట, మీలో మగవాళ్ళు ఆడవాళ్ళు హిందువులు ముస్లింలు సపరేట్ అయిపోండి అని చెప్పి అక్కడ ఉన్న వారికి చెప్పారంట. వీళ్ళు వెళ్ళిన వెంటనే కూడా అంటే ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఈ జిప్ లైన్ ఆపరేటర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయేసి ఇక్కడ ఇతన్ని రిషి భట్ను రైడింగ్కి వదిలేటప్పుడే ఆపరేటరు అలా చెప్పడం జరిగింది. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది ఏంటంటే, మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ అటాక్కు ఈ విధంగా ఎప్పుడైతే హిందువులు ముస్లింలు సపరేట్ అయిపోండి, అలాగే మహిళలు పురుషులు కూడా సపరేట్ అయిపోండి అని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాట వినలేదన్నమాట. అక్కడ ఆ మాట వినకపోవడంతో అమానుషంగా మనకు 26 మందిని కాల్చడం జరిగింది. మరి ఇది ఇప్పటికే మనకు అంతా కూడా బట్టబయలవుతూ ఉంది. మరి దీనిపైన భిన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి మొత్తానికైతే ఇక్కడ ఎవరైతే ఈ జిప్ రైడింగ్ ఆపరేటర్ ఉన్నాడో అతన్ని ఇప్పటికే విచారించారు. విచారణలో కూడా అనేక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయన్నమాట. మొత్తానికి పెహల్గామ్ దాడి తర్వాత మనకు యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఖచ్చితంగా యుద్ధం వచ్చే అవకాశం ఏముందని మనం చెప్పుకోవచ్చు. ఇక మోదీ గారు కూడా చాలా క్లారిటీగా ఈ దాడి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఆయన కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఈ అమాయకంగా అనవసరంగా కూడా ఇక్కడ దాడి అయితే చేయడం జరిగింది. మరి హిందువులా ముస్లింలా అని చెప్పి అడిగి మరి అక్కడ మనకు కాల్చడం జరిగింది. ఇదంతా కూడా చాలా బాధాకరమైన సన్నివేశం. అంటే ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులని కాదు, టెర్రరిస్టులలో ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి మాత్రమే అన్నమాట ఇక్కడ సందేశం. అందరూ టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టులో కొంతమంది ఉన్నారు. మరి ఇది సందేశం అన్నమాట. మొత్తానికి ఇక్కడ ఈ జిప్ రైడింగ్కి వెళ్ళిన ఇతను అతని కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోను మనకు బయట పెట్టడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఎంత అమానుషంగా ఈ దాడి జరిగింది అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక పాకిస్తాన్ ఇప్పటికే భయపడిపోతుంది. లోపల వాళ్ళకి మనకు భయం అనేది మొదలైపోయింది. ఎప్పుడు ఇండియా మన మీద అటాక్ చేస్తుందని చెప్పి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఇప్పటికే మనల్ని భయపెట్టడానికి ఏవేవో రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. మా దగ్గర 130 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, మీ మీదకి అటాక్ చేస్తాం, మాకు చైనా సపోర్ట్ ఉంది, ఆ దేశం సపోర్ట్ ఉంది, ఈ దేశం సపోర్ట్ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఇక్కడ భారత్ భయపడేదే లేదు. మన భారతదేశం అందరికీ తెలుసు, అన్ని దేశాల సపోర్టు ఉంది మన ఇండియాకు. అంతేకాకుండా మనకు అనేక విధాలుగా కూడా అనేక రకాల ఆయుధాలు కూడా మన దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరే కాదు. మరి ఇట్లా ప్రభుత్వం మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట సిచ్యువేషను. మరి ఇక్కడ ఈ దాడి కొత్తగా ఇదైతే మనకు వెలుగులోకి అయితే రావడం జరిగింది ఈ వీడియో అనేది.
మరి ఇప్పటికే మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో. మరి మొత్తానికి ఈ విధంగా దాడైతే పాకిస్తాన్ అయితే ఈ విధంగా చేశాము, మేము ఈ విధంగా అటాక్ చేశామని చెప్పి వాళ్ళే బట్టబయలు చేసినట్లుందనమాట. ఇది ఈ విధంగా ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ను లైక్ చేసేయండి. ఇంకా నేను కొంచెం మరింత మెరుగ్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మరింతగా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా వివరించాలి ఏంటనే దాని గురించి కూడా నేను స్టడీ చేస్తున్నాను. మీకు నచ్చేటువంటి రీతిలో నేను అనర్గళంగా మాట్లాడి మీకు మంచి సమాచారాన్ని మనకు ఏదో కొన్ని గంటల్లో జరిగినటువంటి అంశాలను కేవలం 10 నుంచి 5 నిమిషాల లోపు మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి, వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి దాడి తర్వాత పరిస్థితులు అయితే చాలా భయానకంగా ఉన్నాయి. ఈ బైసరన్ వ్యాలీలో అటాక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ మనకు ఓపెన్ చేయడం జరిగింది, టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా. మరి ఇక్కడ ఈ విధంగా అయితే ఎంట్రీ గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండి టెర్రరిస్టులు అయితే అటాక్ చేసి అమాయకులందరినీ కూడా ఇక్కడ కాల్చడం జరిగింది. మరి దీనిపైన మన ఇండియా కూడా చాలా సీరియస్గా ఉంది, మోదీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇప్పటికే పాకిస్తాన్ పని పట్టడానికి అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే మనకు పాకిస్తాన్కు లోపల భయం మొదలైనా కూడా మాకు ప్రపంచ దేశాల్లో 1-2 దేశాల సపోర్ట్ ఉంది. మరి మేము వారి కోసం, అమెరికా కోసం కూడా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో అతడు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళంతా కూడా మనకు సైనికులు కానీ వీళ్ళంతా కూడా రాజీనామాలు కూడా చేసి ఎక్కడున్నారో కూడా తెలియట్లేదన్నమాట. ఈ విధంగా అక్కడ సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి మొత్తానికైతే పాకిస్తాన్ భయపడుతూ ఉంది. ఇప్పటికే మన దేశం నుంచి వెళ్లాల్సినవన్నీ కూడా ఆపివేస్తున్నాం. మరి ఇప్పటికే పాక్ విమానాలను కూడా మన గగనతలంలోకి రాకుండా ఆపేశాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి యుద్ధ వాతావరణం అయితే ఉందన్నమాట. మరి మొత్తానికైతే ఇక్కడ ఈ విధంగా ఈ అటాక్ జరిగి మనకు మంచిదే అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు మన దేశం నుంచే వాళ్ళు అన్ని కాశ్మీర్ను అల్లకొల్లాలం చేయాలి, మరి కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అని చెప్పి కూడా అనేక రకాలుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి ఇక్కడ ఈ దాడి తర్వాత పరిస్థితులు అయితే చాలా భిన్నంగా మారిపోవడం జరిగింది. ఇక ఇప్పటికే ఇంకా మన దేశంలోనే చాలామంది ఉన్నారు. మరి పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అయితే వెళ్ళగొడుతూ ఉంది. వాళ్ళ వీసాలన్నీ కూడా రద్దు చేసి వారిని వాళ్ళ దేశానికి పంపించేస్తున్నారు. ఒకవేళ అలా ఎవరైనా వెళ్ళకపోతే కూడా వారికి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తామని కూడా ఇక్కడ మన ప్రభుత్వం అయితే ప్రకటించింది. డెడ్ లైన్ కూడా అయిపోయింది. మరి ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఎవరైనా పాకిస్తానీలు కనపడితే కూడా మనం కూడా సమాచారం ఇవ్వాలి ప్రభుత్వానికి. మరి మొత్తానికైతే ఈ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి.